ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారా? మార్నింగ్ ఎంతమంది ఉదయకాలం 5 నుంచి 6 చక్కటి ప్రార్థనలు చేస్తున్నారు? మీ అందరి కోసం మార్నింగ్ 5 to 6 అద్భుతమైన వర్తమానం, శక్తి కలిగిన ప్రార్థనలు దేవుడు మనకు అర్గిస్తున్నాడు. ఎంతకాలం మీరు ఇంకా నిద్రపోయేవారిగా ఉంటారు చెప్పండి? దేవుని తట్టు ఎప్పుడు చూస్తారు? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన తట్టు మనం చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకని మీ అందరూ కూడా ఉదయకాలం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మార్నింగ్ 5 to 6 మీరందరూ కూడా దేవుని వాక్యం వినాలి. ఈరోజు ఎవరైనా ఇంకా నేను యేసుప్రభుని అంగీకరించలేదండి, నేను ఇంకా రక్షణ పొందలేను అనేవారు ఉంటే, మీరు ఈ వాగ్దానం ఒకవేళ మీకు వస్తే, ఎవరైనా మీకు పంపితే, యేసు రక్షకుడు, ఇంకా ఈ మీ గృహాల్లో ఎవరైనా రక్షణ పొందని వారు ఉన్నా, దేవుడండి ఆయన అందరి మానవుల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఏంటండి యేసుప్రభుని నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాప క్షమాపణ. మీ హృదయంలో క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన బిడ్డలుగా మీరు ముద్రించబడాలని, ఈ లోకంలో కూడా ఆయన తోడుతో, ఆయన కృపతో మీరు నడవాలని ఆశ కలిగి నేను ఈ మాటలు చెప్తున్నాను. యేసయ్య ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు, తోడై ఉంటాడు. చెప్పలేనని బాధల్లో ఉన్నామండి, దేవుని నమ్ముకున్నాము, దేవునితో ఉన్నాము, కష్టకాలంలో దుఃఖ సమయాల్లో ఉన్నాము. దేవుడు పరిష్కారం ఇస్తాడు మనకి. దేవుడు మన ప్రతి స్థితిని చూస్తున్నాడు. ప్రతి భారమును, నువ్వు పడుతున్న ప్రతి వేదన, ఎవరిని బిడ్డలారా, స్టూడెంట్స్గా మరి మంచి అంటే ఆత్మీయులుగా ఉండి కూడా లేనిపోని వాటి మీద మీరు అన్నీ మీ మీద పడుతున్న పరిస్థితులు, మీరు మంచిగా బ్రతికినా కూడా మిమ్మల్ని ఏడిపించే సంఘటనలు, అన్నిటికీ పరిష్కారం ఉంది. ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఏది మీకు మిమ్మల్ని ఏం చేయలేదు. ఎందుకు అంటే మీరు నమ్ముకున్న దేవుడు తప్పకుండా మీరు అనుకున్న దానికంటే గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. నేను ఒక్కటే వాగ్దానం చదివి ప్రార్థన చేస్తాను. నేను చదువుతున్నాను ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో నీ దేవుడని యెహోవా ఈ దేశంలో నీకు అప్పగించను, నీ పితరుల దేవుడని యెహోవా నీతో సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరచుకును, భయపడకుము. దేవుడు చెప్పింది చేయటానికి ధైర్యపరిచే దేవుడు. చెప్పింది నీతో చెప్పాను కదా, చేస్తాను నేను, నువ్వు స్వాధీనపరచుకో ఆ దేశాన్ని, నీతో నేను చెప్పింది చేస్తాను, నీకు తోడై ఉన్నా, భయపడొద్దు. నువ్వు భయపడకు. ఎందుకు భయపడుతున్నావు అంటే అక్కడికి వెళ్ళటానికి భయమా, అది చేయటానికి భయమా? కొన్నిసార్లు అన్ని భయాలే ఉంటాయి కదండి మన జీవితంలో. వాగ్దానం ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, దేవుడు కృప పొందిన వాళ్ళు ఉంటాం, కానీ ఏదో భయం కదా, ఏదో టెన్షన్, ఏదో ప్రెషర్, ఏమవుతుందో, ఏం జరిగిద్దో, ఎటు వెళ్తామో కదండి. మనిషికి ఈ లోకంలో రోగం వచ్చిన భయం, అప్పులేని ఏదైనా, జీవితమే భయాందోళన. అందుకనే దేవుడు ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు స్వాధీనపరుచుకుంటున్న దేవుడు అంటున్నాడు, ఆయనతో అన్నట్టు భక్తునితో మనతో అంటున్నాడు, నువ్వు స్వాధీనపరచుకోమంటే నువ్వు స్వాధీనపరచుకో. ఎందుకంటే నేను మాట ఇచ్చా కదా, నువ్వు భయపడొద్దు. ఈరోజు నీ ఆశీర్వాదాన్ని స్వాధీనపరచుకో. దేవుని వాగ్దానం, భయపడకము, నీ ఆశీర్వాదాన్ని స్వాధీనపరచుకో. ఆమెన్. దిగులు పడకు, ఏమైద్దోనండి మా మీద, ఏమి కాదు. మిమ్మల్ని లేచిన వాళ్ళందరూ మీ మీదకి ఒకవేళ శత్రువులు లేచారా, వాళ్ళని దేవుడు ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాడు. మనము దేవునిలో ఉండి న్యాయంగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు మనకు చేయడానికి చేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఉదయకాల ప్రార్థనలో, వాగ్దానంలో ఇంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరందరూ వ్యక్తిగతంగా కూడా దేవునికి సమయం ఇవ్వండి, ప్రార్థనలు ఉండండి, వాక్యం వినండి, ప్రభువుతో గడపండి. మీ హృదయాల్లో దేవునికి మీరు లోబడి ఉండండి. కాబట్టి ఇంత చక్కటి మాటని బట్టి దేవుని స్తుతిస్తూ అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం వింటూ ఉన్నారో, వారు రిసీవ్ చేసుకుంటున్నారో అయ్యా, మొట్టమొదటిగా రక్షణ లేని వారు రక్షణ పొందుటకు సహాయం చేయండి. ఎక్కడెక్కడ త్రాగుడు, వ్యసనములు, జూదములు, రకరకాల బలహీనతలు ఇళ్లలో ఉన్నవారు తండ్రి, వాగ్దానం వింటున్నవారు మారు మనసు పొందుటకు, పాపమును ఒప్పుకొనుటకు, నీ కృపని పొందుటకు వారికి సహాయం చేయండి. శత్రువు నుంచి, బాధ నుంచి, వ్యాధి నుంచి, రోగం నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, నాయనా అన్యాయం, అక్రమ కోర్టు కేసుల నుంచి బిడ్డలను విడిపించండి. భూ సంబంధమైన తగాదాల నుంచి, చేతబడి మంత్రతంత్ర శక్తులు వారి మీద ప్రయోగిస్తున్న వారి చేతి నుంచి విడిపించండి. అయ్యా, ఎవరెవరు బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా నీ సహాయం వారికి పంపండి. ఇతర దేశాల్లో ఎన్నో పోరాటాలు, యుద్ధాలు, గొడవలు, ఆ కక్షలు, అయ్యా ప్రతి దేశమును మీరు సంరక్షించి, అయ్యా ప్రతి దేశంలో కూడా మా ప్రజల్ని, మా ప్రియులు రక్షించి క్షేమంగా అల్లరులు అణిచి అద్భుతమైన కార్యం. అంతేకాక ప్రభా, యెరూషలేముని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం.
క్షేమం దయచేయమని, ఇతర దేశములన్నిటినీ కూడా రక్షించి క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా భారతదేశాన్ని రక్షించండి. మా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, పట్టణ ప్రజలు, అయా మా నాయకులు క్షేమము రక్షణ కొరకు అడుగుతూ వారికి సహాయం చేయండి. క్రైస్తవ నాయకులు, నాయకురాలు వారి బిడ్డల్ని మీరు కంచె వేసి కాపాడి శత్రు నుంచి విడిపించి వారి యొక్క పరిచర్య అంతటినీ కూడా మీరు భద్రపరచండి. అయ్యా ఎంతమంది యవ్వనులు మారాలి, వృద్ధులు, పిల్లలు, పెద్దలు, కుటుంబాల్లో ఎవరెవరు చదువుతున్న వారు, కాలేజీకి వెళ్తున్న వారు, యూనివర్సిటీ నీ భద్రత ఇచ్చి కాపాడండి. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ వస్తుండగా కాపుదల, ఆరోగ్యం, జ్ఞానము, భద్రత వారికి దయచేయండి. అయ్యా యవ్వనులు పెళ్లి కాలేదని మంచి సంబంధాలు, ఘనమైన వివాహాలు, గర్భం లేదని ఏడుస్తున్న గర్భములు తెరవబడి గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం దయచేయండి. ఇలా ఎవరెవరు విన్నపాలు పెడుతున్నారు, జాబ్ లేదని జాబ్స్, ఏ సమస్యలు, వాటన్నిటికీ పరిష్కారం ఇచ్చి మీరు దీవించండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం ప్రతి ఆశీర్వాదం స్వాధీనపరచుకునే కృప వారికి అనుగ్రహించండి. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారు కూడా చక్కటి వాగ్దానాలు, ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలి. కల్వరి మినిస్ట్రీని మీరు ఎత్తి పట్టండి ప్రభా. మీ రక్తముతో ఈ పరిచర్యకి విరోధమైన దాన్ని బంధిస్తూ కల్వరి మినిస్ట్రీ మీద దుష్టుని ఆలోచన చెదిరిపోయి ఉన్నత స్థానంలోకి తీసుకొని వెళ్ళి మాకు తోడుగా ఉండండి. ఎవరెవరు ఈ వాగ్దానం పంపుతున్నారో, రిసీవ్ చేసుకుంటున్నారో అందరి పక్షంగా కృప చూపి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా ఈ వాగ్దానాలు మీరు వింటూ ఉన్నారు కదా, ఎంతమంది కొత్త వారికి పరిచయం చేస్తున్నారండి? మార్నింగ్ ప్రేయరు, ఈ వాగ్దానం, ఈవినింగ్ లైవ్, మరి 9, 10, 11 3 దినాలు మీటింగ్స్ బెల్లంపల్లిలో 3 రోజులు ఎంతో అద్భుతంగా ఉజ్జీవ చక్కటి సభలు, శక్తివంతమైన ఆరాధన, ప్రార్థనలు, బలమైన వర్తమానం, మనందరం కలిసి 3 దినములు కూడా ప్రభు సన్నిధిని అనుభవించబోదు. ఎక్కడి నుంచి వచ్చిన ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనాలు, చక్కటి వర్తమానాలు, ఆరాధనలు, దైవ కార్యం మనం చూడబోతున్నాం. కాబట్టి 9, 10, 11 బెల్లంపల్లి, మరి ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే మార్నింగ్ ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్ బ్యాప్టిజాలు ఉంటాయి, సండే మార్నింగ్ ప్రభు బల్ల. ఆదివారం 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ అండ్ హయత్ నగర్ దగ్గర హైదరాబాద్ 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. కాబట్టి సిద్ధపడండి. 15th ఆగస్ట్ యవ్వనస్తుల కూడిక, యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ ప్రిపేర్ అవ్వండి. యవ్వనులు దేని చేత పట్టబడతారండి? దేని చేత వారు నడతను? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకో. అందుకని యంగ్ గర్ల్స్కి, యంగ్ బాయ్స్కి పిలుపునిస్తున్నాం. మరి 15th ఆగస్ట్ మార్నింగ్ 10 నుండి 2 కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో సర్వీస్ ఉంటుంది. మిస్ చేసుకోకుండా యూత్ మార్నింగ్ 2, మరి మీరు ఉండాలంటే ఈవినింగ్ కూడా అద్భుతంగా జరుగుతుంది. బెల్లంపల్లిలో కూడా మార్నింగ్ 10 to 2 15th ఆగస్ట్ యవనస్తులు కూడుకుంటుంది. కానీ సిద్ధపడండి. దేవుడు మీ అందరినీ దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్.